లీనా 7 ఏళ్ల ఉత్సాహవంతురాలైన అమ్మాయి. రోజంతా ఆడుకోవడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె ఇల్లంతా పరిగెత్తేది, సోఫాపై గెంతేది మరియు తోటలో నాట్యం చేసేది. కాని ఆమెకు ఒక చిన్న అలవాటు ఉండేది. ఆమె తరచుగా కుళాయిని తెరిచి ఉంచేది మరియు లైట్లను ఆర్పడం మర్చిపోయేది. ఒక మధ్యాహ్నం ఆమె వంటగది దాటి పరుగెడుతుండగా వాళ్ళ అమ్మమ్మ పిలిచింది. లీనా, ఇటు రా కన్నా, నీకోసం నా దగ్గర ఒక కథ ఉంది. లీనా కళ్ళు మెరిశాయి. అమ్మమ్మ కథలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళి అమ్మమ్మ ఒళ్ళో కూర్చుని ఉత్సాహంగా, చెప్పు అమ్మమ్మా, నాకు కొత్త కథ చెప్పు అంది. అమ్మమ్మ నవ్వి చెప్పడం మొదలుపెట్టింది. అనగనగా ఒక కొండమీద ఉన్న ఒక గ్రామంలో ఒక తెలివైన చిన్నారి ఉండేది. ప్రతిరోజూ ఆమె మరియు వాళ్ల అమ్మ బడికి మరియు పనికి వెళ్లడానికి ఆ నిటారుగా ఉన్న కొండ దిగి వెళ్లేవారు. ఒకరోజు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రోడ్లన్నీ బురదగా మారాయి మరియు వాగులు పొంగిపొర్లాయి. వాళ్లమ్మ కొండదిగి ఇంటికి ఆహారం లేదా నీరు తీసుకురాలేకపోయింది. ఆమె తన కుటుంబం ఆకలితో దాహంతో ఉంటుందని చింతిస్తూ విచారంగా కూర్చుంది. సరిగ్గా అప్పుడే ఆమె కూతురు ఒక ప్రకాశవంతమైన చిరునవ్వుతో ఆమె దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, దిగులుపడకు అంది ఆ అమ్మాయి. నేను మన పెరట్లో క్యారెట్లు నాటాను మరియు ఇలాంటి రోజుల కోసమే ఒక కుండలో వర్షపు నీటిని దాచిపెట్టాను. ఆమె తల్లి కళ్ళు గర్వంతో నిండిపోయాయి. ఆమె తన కూతురిని గట్టిగా కౌగిలించుకుని, నువ్వు చాలా ఆలోచనాపరురాలివి మరియు తెలివైనదానివి నా తల్లీ, నీవల్ల మనకేం కాదు అంది. అమ్మమ్మ కథ ముగించి లీనావైపు చూసింది. మరి ఈ కథ నుండి నువ్వేం నేర్చుకున్నావు కన్నా అని మెల్లగా అడిగింది. మనం నీటిని లేదా కరెంటును వృధా చేయకూడదు అని లీనా బదులిచ్చింది. ఆమె అమ్మమ్మ ఒళ్ళోంచి కిందికి దూకి బాత్రూంలోకి పరుగెత్తి కారుతున్న కుళాయిని ఆపేసి లైటును కూడా ఆపేసింది. ప్రతి చుక్క, ప్రతి వెలుగు ఎంత విలువైందో ఆమెకు తెలిసింది.